కొన్ని సినిమాలు ఈ రేరెస్ట్ డెకేడ్ కోటో ఏదో వస్తుంది, ఆ సినిమాలని ప్రేక్షకులు హక్కుని చేర్చుకుంటారండి. ఇక మనం ఏం చేయవసరం లేక వాళ్ళే చూసుకుంటారు. మండే ఏంటండి ఫస్ట్ డే లాగా ఉంటాం, ట్యూస్డే ఏంటి మండే లాగా ఉంటాం. వెన్స్డే ఇవాళ నాకు గుంటూరు డిస్ట్రిబ్యూటర్ మా వంశీ గారు పెట్టారు, నా టుడే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎస్టర్డే అన్నారు. నూన్ షో అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అన్న టుడే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎస్టర్డే అన్నారు. నూన్ షో అంటే ఇది అసలుకి ఎక్కడ ఆగే పరిస్థితి లేదండి. ఎక్కడ క్లోజ్ అవుద్ది అనేది అసలు ఎవరు అంచనాలకు అందట్లా. ఇది ప్రేక్షకుల విజయం అండి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎందుకంటే దాన్ని ఆ రేంజ్ తీసుకెళ్ళడం అనేది ప్రేక్షకుల విజయం. ఇది సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ వాళ్ళ ముందా. ఎందుకంటే మేము చేసాం, ఇది ఇంత చేసాం, ఇంత అయితే డెఫినెట్గా చేస్తాను ఒక లెక్కలో వెళ్తే వాళ్ళు అసలు ఇప్పటికి చేతులన్నీ జాపేసి ఇంకెంత అనేది లిమిట్ వాళ్ళు మాకేం ఇంకా చెప్పట్లా. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక శుక్రవారం అయిపోయింది, ఇంకో శుక్రవారానికి ఎంటర్ అవుతున్న పరిస్థితులు ఏంటంటే ఇంకో సినిమా వస్తుందంటే థియేటర్లు తగ్గిస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే థియేటర్లు ఇంకా ఎక్కువ పెంచే అవకాశం ఈ సినిమాకి చాలా కనిపిస్తుంది. సరే ఏ వారమైనా ఎవరు డిస్ట్రిబ్యూటర్లు అయినా ఇండివిజువల్గా ఎవరు గొప్పవాళ్ళం కదండి. కంటెంట్ నా దగ్గర మంచి కంటెంట్ ఉంటే నేను గెలిచా, నీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే నువ్వు గెలిచా. అధ్యక్ష అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఈ వారం మా సినిమా బాగుంది కాబట్టి ఇక ఓకే మా ఆఫీస్లో బాగుంది అన్నట్టు, అంతేగాని నాకు ఏడుపు వస్తుందిరా. దీంట్లో ఇవన్నీ కన్సిస్టెన్సీ ఏముంది సార్? మన దగ్గర ఉన్న కంటెంటే మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు, మన కంటెంట్ మాట్లాడాలి. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. మల్లెపూల సాంగ్ ఆ పాట చూస్తున్న మొత్తం థియేటర్లో హారతలు పట్టుతున్న పరిస్థితి ఉంది సార్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇది చాలా వైబ్ ఉన్న గత 10-15 years నుంచి అయ్యప్ప భజనలో వీటిలోనూ చాలా ఒక యాంథమ్ సాంగ్ లాంటిది. నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. దాంట్లో అసలు అబ్బా ఈ సాంగ్ మనం రైట్స్ తీసుకుని చేస్తే బాగుంటుందని డైరెక్టర్గా అనుకోగానే అందరం యునానిమస్ సూపర్ అనుకున్నాం. నిజంగా దానికి అబ్నార్మల్గా క్రేజ్ వచ్చింది ఆ సాంగ్. ఇక్కడ హౌస్ఫుల్ అయితే ఇంకో థియేటర్ యాడ్ అవుతూ ఉంటుందండి. అవసరం లేని చోట అయితే కనుక యాడ్ అవ్వదు. ఓకే, ఊరిని ఖాళీగా ఉన్నాయని చెప్పేవాళ్ళు అది ఇదని కాదు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ యాడ్ అవుతాయండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఏదైనా సరే మా అయ్యప్ప స్వామి మాకు ఈ ఇరుముడి సినిమా ఇచ్చినందుకు వీఆర్ వెరీ 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 థ్యాంక్ఫుల్. ఎందుకంటే అయ్యప్ప స్వామి నడిపించి ఈ సినిమా మాతో చేపించాడు అనిపిస్తుంది. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మళ్ళీ మాస్ మహారాజ్తో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ? డెఫినెట్గా అండి, మంచి కథ దొరికితే కనుక కాంబినేషన్ ఒక వాల్యూని చెడగొట్టకుండా మంచి కథ దొరికినప్పుడు ఆయన అప్రోచ్ అవుతామండి. కుమార్ గారు చరణ్ గారిది ఆ ప్రాజెక్ట్ గురించి చాలా వెయిటింగ్ చేస్తున్నారు. అది అప్డేట్ ఎప్పుడు ఉండొచ్చే అవకాశం ఉంది ఏంటి? రెడీగా ఉండండిరా, తొందరలో ఉంటాయండి. అన్నిటి మీద, అన్ని ప్రాజెక్టుల మీద సుకుమార్ గారిది, రామ్ చరణ్ గారిది అది మోస్ట్ క్రేజీగా వెయిటింగ్ ప్రాజెక్ట్. రంగస్థలం లాగా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇట్లా ఏంటి అసలు? ఇంకా లేకపోతే పక్కన కూర్చొని కథ చెప్తారండి. కుమార్ గారు, రామ్ చరణ్, ఏంటిది అది రంగస్థలం ఎలాంటిది? లైబ్రరీ సినిమా, కల్ట్ క్లాసిక్ సినిమా, అద్భుతం, ఫెంటాస్టిక్. డ్రాగన్ ఈస్ కమింగ్ అవుట్ ఎక్స్ట్రాడినరీ. అది అట్లుంటది మనతోని. ఇంకా నేను దాని గురించి ఈ స్టేజ్లో ఏం చెప్పదలుచుకోవాలా. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఫౌజీ, దీని గురించి అప్డేట్ ఇవ్వండి సార్. ఫౌజీ చెప్పరా, వేరే లెవెల్ సినిమా అండి. ఈ December 3rd రిలీజ్ అండి. ఎనీ కాస్ట్ December 3rd రిలీజ్ చేస్తున్నాం. బయట స్పెక్యులేషన్ ఏమి నమ్మొద్దు మీరు. అసలు ఆ సినిమా
షాక్ అవ్వకపోతే షాక్ ఐ నో వాట్ ఐమ్ టెల్లింగ్, షాక్ అవుతారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.